కోడి కోసం వచ్చాను గోపాల, దాన్ని బుట్ట కింద దాచాను గోపాల, గోపాల గోపాల. పాపం కోడిని కోసుకుందామని తెచ్చింది ఇంటికి. దీన్ని చూసి కోసుకోబుద్దాం అలాగే పెంచేస్తున్నాం. ఇంట్లో కండ్ల ముందలా కోసుకోవాలంటే నా మనసు ఒప్పదనమాట. చాటుకు కోసినా ఏమనిపించదు, కానీ నా ముందర కోస్తే నేను ఇంతవరకు ఏ దేవుడికి మొక్కలే. ఒక యాట పిల్లనిస్తా, ఒక కోడి పిల్లనిస్తా అని. ఎందుకంటే దేవత అడగలేదు కదా నాకు యాట పిల్ల ఇయ్యి, కోడి పిల్ల ఇయ్యి అని. అది మన కోసం తింటాం, అంతేగాని ఆ దేవతకి పచ్చి పులుసే ఎక్కుతుంది. బుద్ధి లేని గాడిదలందరూ దేవుళ్ళ కాడ యాటలు, కోళ్ళని యాటల్ని కోస్తారు. నేను ఇన్నేళ్ళు అయ్యింది ఒక్క యాట పిల్ల కాదు, ఒక్క కోడి పిల్ల దేవుని కాడ కొయ్యను కూడా. అంతే, దేవత ఏం తినదు, మనమే దయ్యాలం భూతాలం. దేవత ఒక చిన్న ప్రాణిని కూడా చంపదు, కాపాడుతుంది. మనము మూర్ఖులం.